చంద్రం బీపీ పెరగడంతో అతన్ని ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. తర్వాత చంద్రం ఆరోగ్యం బావుందని అన్వితతో నర్స్ చెప్పింది. అప్పుడే అక్కడికి అవినాష్ వచ్చాడు. వచ్చి రాగానే నీతో కొంచెం మాట్లాడాలన్విత అని అన్నాడు అవినాష్. ఏం మాట్లాడాలి? ఇందాకే నీ భార్య కాని భార్య వచ్చింది. బాబాయ్తో ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడింది. సొంత కూతురన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పిచ్చిదాన్లాగా ప్రవర్తించింది. చెంప చెళ్ళు అనిపిస్తే గాని ఇక్కడి నుండి వెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడు నువ్వొచ్చావు. ఏం కావాలి అని కోపంగా అతని ముఖం వైపు చూడకుండా అడిగింది అన్విత. నాకు నువ్వు కావాలి అని ఠక్కున చెప్పేశాడు అవినాష్. ఏంటి అన్నట్లుగా ప్రశ్నార్థకంగా అతన్ని చూసిన అన్విత అంటే అని ప్రశ్నించింది. నాకు నువ్వు కావాలి, నీతో ఉండడం కావాలి. మన డివోర్స్ క్యాన్సిల్ చేసుకుని నేను నీతో ఉంటాను అని అన్నాడు అవినాష్. ఏం మాట్లాడుతున్నావు అవినాష్? ఇప్పుడు నువ్వు మేడం లాస్య మొగుడివి, నువ్వు నాతో ఉండాలనుకోవడమేమిటి అని అంటుండగా, అదంతా నాకు తెలియదు. నువ్వు ఓకే అంటే నేను లాస్యతో బ్రేకప్ చెప్పేస్తాను అని అన్నాడు అవినాష్. అన్వితకు ఆశ్చర్యమేసింది. బ్రేకప్ చెప్పేస్తావా? నిజంగా బ్రేకప్ చెప్పేస్తావా అని మళ్ళీ అడిగింది. అవును, నువ్వు ఓకే అంటే లాస్యకు బిడ్డ పుట్టిన తర్వాత బ్రేకప్ చెప్పేయాలని అనుకుంటున్నాను అని తన మనసులోని మాటను వెల్లడి చేశాడు అవినాష్. తప్పు చేస్తున్నావు అవినాష్. నేను నీకు కరెక్ట్ కాదు. నీకు లాస్య చాలా పర్ఫెక్ట్ జోడీ. నేను అందంగా ఉండలేను, లాస్యలాగా మేకప్ వేసుకోలేను. నేను పెద్దగా చదువుకోలేదు కూడా. మరి నాలాంటి దాన్ని ఎందుకు కోరుకుంటున్నావు అని అడిగింది అన్విత. యు ఆర్ మై వైఫ్ అన్విత. నేను నిన్ను డివోర్స్ ఇవ్వమని అడిగాను కానీ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టలేదు. అసలు డివోర్స్ పేపర్స్ విషయమే నాకు తెలీదు. ఇప్పటికీ మనిద్దరం భార్యాభర్తలమే. నువ్వేమంటావు చెప్పు అని ఆమెను అడుగుతూనే ఉన్నాడు అవినాష్. చిన్నగా నవ్విన అన్విత, నన్ను నీ భార్య అంటున్నావు, మరి లాస్య నీకేమవుతుంది? నీ కీపా అని కొద్దిగా వెక్కిరిస్తున్నట్టుగా అంది. లాస్య గురించి నువ్వు ఎలా అనుకున్నా నాకు పర్వాలేదు. తను కేవలం మా వంశానికి బిడ్డను అందించే అమ్మాయి మాత్రమే. నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను నీతోనే ఉండాలని. ఇందాక నీతో వాళ్ల నాన్న గురించి లాస్య మాట్లాడిన మాటలు విన్నాను. అప్పుడే ఆమె అసలు క్యారెక్టర్ ఏంటో నాకు పూర్తిగా అర్థమైపోయింది అని అన్నాడు అవినాష్. అతడలా అంటున్నా అన్విత కొంచెం కూడా కరగలేదు. ఇంతకు ముందైతే అతడు చెప్పిన ప్రతి మాట వినేది, తూచా తప్పకుండా పాటించేది. ఇప్పుడు అన్విత మారిపోయింది. అవినాష్ గారు, మీకు లాస్య గురించి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా నాకెలాంటి ప్రయోజనం లేదు. నేను మీతో జీవితాన్ని పంచుకోవాలని అనుకోవడం లేదు. నాకస్సలు అలాంటి ఆలోచనే లేదు. ఎందుకంటే ఇప్పుడు నా జీవితంలో ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అన్విత చెప్తుండగా ఐసీయూలోంచి చంద్రంని చూసి వచ్చిన డాక్టర్, ఇక్కడ అన్విత ఎవరు అని గట్టిగా అరిచింది. దాంతో డాక్టర్ వద్దకు వెళ్ళింది అన్విత. బీపీ పెరగడం వల్ల బాబాయిని ఇంకొన్ని రోజులు ఐసీయూలో ఉంచాల్సి వస్తుంది. సో అమౌంట్ ఎక్కువగా ఖర్చవుతుంది. డబ్బు రెడీ చేసుకోండి అని చెప్పాడు. సరే అన్నట్టుగా అన్విత తల ఊపింది. డాక్టర్ మాటలను విన్న అవినాష్, అన్విత, నువ్వు నా డీల్ ఒప్పుకుంటే బాబాయ్ ట్రీట్మెంట్కి కావాల్సిన ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. నీకిప్పుడు డబ్బు అవసరం చాలా ఉంది. ఒక్కసారి ఆలోచించు అని అన్నాడు. నో థ్యాంక్స్, నా బాయ్ ఫ్రెండ్ నీకన్నా చాలా రిచ్ అని అక్కడ్నుంచి వెళ్లిపోయింది అన్విత. దాంతో ఏం చేయలేక బాధగా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు అవినాష్. అయితే అన్విత మాత్రం హాస్పిటల్ బిల్స్ పే చేయడానికి రిసెప్షన్కి వెళ్ళింది. బిల్ పే చేశాక ఆమెకు రాఘవ్ గుర్తుకొచ్చాడు. రాఘవ్ ఇచ్చిన 10 లక్షల రూపాయలను ఈరోజే ట్రాన్స్ఫర్ చేసేయాలి. అంత డబ్బు ఉంచుకుంటే అనవసరంగా అతని ప్రతి మాటకు నేను తల వంచాల్సొస్తుంది. అతనికి కూడా నేను మాట వినకపోతే కోపం వస్తుంది. ఏమీ చేయకుండా డబ్బు తీసుకోవడం కరెక్ట్ కాదు. సో నేను వెంటనే ఇచ్చేయాలి అని మనసులో అనుకుంది అన్విత. బాబాయ్ ఐసీయూలో ఉండడంతో ఆ రోజు అక్కడే ఉండిపోయింది అన్విత. మరో 2 రోజులు కూడా హాస్పిటల్లోనే ఉంది. హాస్పిటల్ వాతావరణం కారణంగా ఆమెకు ఆహారం తినబుద్ధి కాలేదు. భోజనం చేద్దామంటే ఇబ్బందిగా అనిపించింది. దాంతో ఆ 2-3 రోజుల్లోనే ఆమె బలహీనంగా మారిపోయింది. 3వ రోజునాడు ఐసీయూ ముందు వెయిట్ చేస్తున్న అన్వితను చూసిన డాక్టర్, ఏంటమ్మా 2-3 రోజులకే ఇలా అయిపోయావ్? అన్నం సరిగ్గా తినడం లేదా? బాబాయ్ గురించి టెన్షన్ పడుతున్నావా అని అడిగాడు. అన్విత ఏమీ సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉండిపోయింది. దాంతో డాక్టర్ మళ్ళీ మాట్లాడుతూ, నువ్విలా వీక్ అయిపోతే మళ్ళీ నిన్ను కూడా హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీ బాబాయిని చూసుకోవడానికి నువ్వు ఒక్కదానివే ఉన్నట్టున్నావు. ఈ 3 రోజుల్లో ఇక్కడ నువ్వు తప్ప ఇంకెవరూ రాలేదంటే మీ బాబాయికి నువ్వు ఒక్కదానివే ఉన్నావని అర్థమవుతుంది. ఇలాంటప్పుడే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి.
స్ట్రాంగ్గా ఉండాలి అని మోటివేషన్ క్లాస్ తీసుకున్నాడు. డాక్టర్ చెప్పిన మాటలు నిజమేనని ఆమెకు అనిపించింది. ఈ రోజు నుంచి సరిగ్గా భోజనం చెయ్యాలని అనుకుంటుండగా ఆమె ఫోన్ రింగ్ అయ్యింది. హ్యాండ్బ్యాగ్లోంచి ఫోన్ తీసి లిఫ్ట్ చేసింది. ఏంటన్విత, 10 లక్షల రూపాయలను ఎందుకు వెనక్కి పంపించావు? నేను నీకెలా కనిపిస్తున్నాను? జోకర్లా కనిపిస్తున్నానా? అంటూ సీరియస్ అయ్యాడు రాఘవ్. సార్, ఐఎమ్ సారీ. మీరు చెప్పిన పనిని నేను సరిగ్గా చేయలేదు కదా, అందుకే మీ డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేశాను అని బలహీనమైన స్వరంతో చెప్పింది అన్విత. ఆమె గొంతులో మార్పును అతడు గమనించాడు. ఏమైంది అని నెమ్మదిగా అడిగాడు రాఘవ్. మా బాబాయ్ ఆరోగ్యం బాగోలేదు సార్, ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు అని చెప్పింది అన్విత. అవునా, ఏమైంది? ఇప్పుడెలా ఉంది? ఏమైనా డబ్బు కావాలా అని అడిగాడు రాఘవ్. వద్దు సార్, ఇప్పుడు కొంచెం బానే ఉన్నారు. డేంజర్ ఏమీ లేదని డాక్టర్ ఇందాకే చెప్పారు. బిల్స్ అన్నీ నేను కట్టేశాను. ప్రస్తుతానికి డబ్బు అవసరం లేదు అని చెప్పింది అన్విత. సరే, నీకెప్పుడైనా ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి. డబ్బు కావాలంటే మొహమాట పడకుండా అడుగు, నేనేమీ అనుకోను అని రాఘవ్ చెప్పగానే సరే అంటూ కాల్ కట్ చేసింది అన్విత. మొదటి రోజు రాఘవ్ ప్రవర్తనకి ఇప్పటి ప్రవర్తనకి చాలా తేడాను ఆమె గమనించింది. తన గురించి అతడు మరోలా ఆలోచిస్తున్నాడని అర్థం చేసుకుంది. తన గురించి రాఘవ్ ఆలోచనలు మరింత మారకముందే అతనికి పూర్తిగా దూరంగా ఉండాలని అన్విత అనుకుంది. లేదంటే ఆ తరువాత మళ్లీ ఇబ్బంది పడే అవకాశముందని ఆలోచించింది. అప్పుడే ఐసీయూలోంచి వచ్చిన నర్స్, మేడం, చంద్రం గారిని డాక్టర్ చెకప్ చేశారు. డేంజర్ ఏమీ లేదని చెప్పారు. ఇప్పుడు చంద్రం గారిని జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేస్తున్నాను అని చెప్పింది. అన్వితకు హ్యాపీగా అనిపించింది. అదే టైంలో నీరసంగా ఉండడంతో ఇబ్బంది పడింది. అప్పటి వరకు అక్కడే ఉన్న నర్స్ ఐసీయూలోకి వెళ్లి చంద్రం పడుకున్న స్ట్రెచర్ని ఐసీయూలోంచి జనరల్ వార్డులోకి తీసుకువెళ్తోంది. స్ట్రెచర్ పైన పడుకొని నిద్రపోతున్నాడు చంద్రం. అతని వంక ఓసారి చూసిన అన్విత, బాబాయ్, నాకు చాలా బాధగా ఉంది. లాస్య అలా మాట్లాడుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. తను చాలా మారిపోయింది బాబాయ్ అని మనసులో అనుకుంటూ స్ట్రెచర్ పక్కనే నడుస్తుంది. అయితే అన్విత కన్నా వేగంగా స్ట్రెచర్ని తోసుకుంటూ వెళ్ళింది నర్సు. కొంత దూరం వెళ్లేసరికి ఆమెకు స్ట్రెచర్ చాలా దూరంలో ఉంది. 3-4 రోజులుగా సరిగ్గా భోజనం చేయకపోవడం వల్ల అన్విత సరిగ్గా నడవలేకపోతుంది. అదే టైంలో ఆమె కళ్ళు మసకబారుతున్నాయి. దూరం నుంచి స్ట్రెచర్ని తోసుకుంటూ వెళ్తున్న నర్సు మసకగా కనిపిస్తుంది. ఆమె కాళ్లు తడబడుతున్నాయి. ఏ క్షణమైనా కింద పడేలాగా కనిపిస్తోంది. ఆమె కళ్ల నుండి స్ట్రెచర్ పూర్తిగా దూరం వెళ్లిన తర్వాత అన్విత అమాంతం నేలమీద పడిపోయింది. వాటర్ అన్న ఒక్క మాట మాత్రమే ఆమె గొంతులోంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆమెకు అక్కడేం జరుగుతుందో గుర్తులేదు. తనేదో ఎడారిలోకి వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అయ్యింది. చుట్టూ ఎవరూ లేని ప్రదేశంలోకి తను జారిపోతున్నట్టు అనుకుంటుంది. మళ్లీ కళ్ళు తెరిచి చూసేసరికి తన చుట్టుపక్కల ఎక్కడా హాస్పిటల్ వాతావరణం కనిపించలేదు. తెల్లటి పరదాలు, నీలం రంగు డ్రెస్సులతో కనిపించే నర్సులు, తెల్లకోటు వేసుకున్న డాక్టర్లు ఆమెకు కనిపించలేదు. తన చుట్టూ ఉన్న వాతావరణం మారిపోవడంతో నేనెక్కడున్నాను అని తనలో తాను అనుకుంటూ పడుకున్న తను పైకి లేచింది. ఆమె నిద్ర మేల్కోవడం చూసిన షాడో, లేచావా? నీకు జ్వరం వచ్చిన సంగతి కూడా నీకు తెలియలేదు. ఏం చేస్తున్నావో ఏంటో. జ్వరం వచ్చిన సంగతి కనీసం నాకు చెప్పాలి కదా. ఒంటరిగా అలా హాస్పిటల్లో ఎలా ఉండిపోయావు అని అన్వితను మందలిస్తున్నట్టుగా అడిగాడు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా కళ్లను పూర్తిగా తెరిచి ఒకసారి రూమంతా కలయ చూసింది అన్విత. వెంటనే ఆమె దగ్గరికి వచ్చిన షాడో పక్కన కూర్చొని, ఏం వెతుకుతున్నావు అని ప్రేమగా అడిగాడు. ఏం లేదన్నట్టుగా అన్విత తల ఊపడంతో, నీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నువ్వు ఒక్కదానివే సాల్వ్ చేసుకోవాలని అనుకుంటున్నావా అని సూటిగా అడిగాడు షాడో. అది కాదు, 3 రోజుల నుండి హాస్పిటల్లో ఉండేసరికి ఇలా అయిపోయాను. నీకు చెప్పాలని అనుకున్నాను, కానీ నీకు చాలా పనులున్నాయని ఇంతకుముందు చెప్పావు కదా, అందుకే డిస్టర్బ్ చేయాలనిపించలేదు అని చెప్పింది అన్విత. పనులుంటే మాత్రం అవన్నీ నీకన్నా ఏమీ ఎక్కువ కాదు. ఈ ప్రపంచంలో ఏదైనా సరే నీ తర్వాతే. బాబాయ్కి అలా జరిగినప్పుడు వెంటనే నాకు కాల్ చేయాల్సింది, కానీ నువ్వు చేయలేదు. ప్రతిసారి అన్ని విషయాల్లో ఒంటరిగా పోరాడాలనుకోవడం మంచిది కాదు అని చెప్పాడు షాడో. సరే అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చిన అన్విత, బాబాయ్ ఎలా ఉన్నాడు
అని అడిగింది. బాగానే ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా రికవరీ అవుతున్నారు. ఆయన్ని చూసుకోవడానికి ప్రత్యేకంగా 4 నర్సులను అపాయింట్ చేశాను. ఆయన దగ్గరికి లాస్యా, అవినాష్లను రానియకుండా చూసుకోమని వాళ్లకు ఆర్డర్స్ పాస్ చేశాను. సో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు షాడో. లాస్యా, అవినాష్ల గురించి షాడో మాట్లాడడంతో ఆమె షాక్ అయ్యింది. వాళ్ళ గురించి కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేశావా అని షాడో వైపు ఓరగా చూస్తూ అడిగింది. నీకు సంబంధమున్న ప్రతి ఒక్కరి గురించి తెలుసుకుంటాను అని మనసులో అనుకున్న షాడో, నిన్ను ఇబ్బంది పెడుతుంది వాళ్లే కదా, మరి వాళ్ల గురించి తెలుసుకోకుండా ఎలా ఉంటాను? నీకు ఇంకో విషయం తెలుసా? వచ్చే 2-3 రోజుల్లో లాస్య వాళ్ల అమ్మ తన కొత్త భర్తతో ఇండియాకు వచ్చేస్తుంది. అవినాష్తో లాస్య పెళ్లి చేయడానికి ఆమె ఇక్కడికొస్తుంది అని చెప్పాడు షాడో. లాస్య పేరు తీయగానే హాస్పిటల్లో జరిగిన గొడవ అన్వితకు గుర్తొచ్చింది. బాబాయిని లాస్య అవమానించడం, ఆమె మాట్లాడిన మాటలు సహా అన్నీ గుర్తొచ్చాయి. దాంతో చిరాకు వేసి ఛీ అని అనుకుంది. అది గమనించిన షాడో, లాస్య మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నావా అని ఆమెను అడిగాడు. రివెంజ్ ఏమీ అవసరం లేదు, కానీ లాస్య ఎంతలా మారిపోయిందో తలుచుకుంటే నాకు ఒళ్లంతా కంపరంగా ఉంది. అసలు సొంత తండ్రిని ఎన్ని మాటలంది. ఛీ, తనను ఇన్ని రోజులు నా చెల్లి అని చెప్పుకున్నందుకు నాకు సిగ్గుగా ఉంది అని చెప్పింది అన్విత. ఇంతకీ తనకా ట్రైనింగ్ అంతా ఎవరిచ్చారో తెలుసా? సొంత తండ్రి గురించి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడమని ఎవరు చెప్పారో తెలుసా అని షాడో అనగానే ఒక్కసారిగా అతని వైపు తల తిప్పిన అన్విత ఎవరు అని ఆత్రంగా అడిగింది. లాస్య మదర్ జయశ్రీ. ఇప్పుడు ఆమె 2వ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అందుకోసం తన మొదటి భర్త ఆనవాళ్లను లేకుండా చెయ్యాలని భావిస్తోంది. అదీగాక అవినాష్ ఫ్యామిలీతో సంబంధం కుదుర్చుకోవాలంటే తన మొదటి భర్త గురించి ఎవ్వరికీ తెలియకూడదని ఆమె అనుకుంటుంది అని చెప్పాడు షాడో. అంటే అని ప్రశ్నార్థకంగా అడిగింది అన్విత. ఆమెకు సరిగ్గా అర్థం కాలేదని తెలుసుకున్న షాడో, అంటే మీ బాబాయిని చంపాలని జయశ్రీ అనుకుంటుంది అని సూటిగా చెప్పేశాడు. వాట్ అని షాక్ అయిన అన్విత, నువ్వు చెప్పేది నిజమా అని అడిగింది. అక్షరాల అన్నీ నిజాలే చెబుతున్నాను. అక్కడ్నుండి ఆమె ఆర్డర్స్ పాస్ చేస్తోంది. ఇక్కడ లాస్య అదే ప్రయత్నం చేస్తోంది. అయితే తమ చేతికి మట్టి అంటకుండా కేవలం మాటలతో చంపేయాలని లాస్య అనుకుంది. అందుకే నువ్వు అవినాష్తో విడిపోయిన విషయం మీ బాబాయ్తో చెప్పేసింది అని అన్నాడు షాడో. విడిపోయిన విషయం కూడా చెప్పేసిందా అని అన్విత ఆశ్చర్యపోతూ నోరు తెరిచింది. అప్పుడే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లాస్య చేసే విన్యాసాలు చాలా ఉన్నాయి. ముందు ముందు అన్నీ నీకే తెలుస్తాయి అని అన్నాడు షాడో. ఆమెకు కొద్దిగా భయమేసింది. ఆ భయంతోనే షాడో వైపు తిరిగి, షాడో, తన గౌరవానికి భంగం కలుగుతుందని బాబాయిని చంపాలని మా పిన్ని అనుకుంటున్నట్లే తన గౌరవానికి భంగం కలుగుతుందని లాస్య కూడా అనుకుంటుందా? ఆ ఉద్దేశంతో నన్ను చంపాలని ట్రై చేస్తుందా అని అడిగింది అన్విత. ఆ మాటలకు పెద్దగా నవ్వేశాడు షాడో. నీ మీద ఈగ కూడా వాలదు. నీ గురించి అలా ఆలోచించి నీదాకా ఎవరైనా వస్తే వాళ్లకి ఎదురుగా నేను కనిపిస్తాను. నిన్ను దాటడం వాళ్ల వల్ల కాదు. నువ్వు నాదానివన్విత. నీకు నీడలా ఈ షాడో ఉండగా ఎవ్వరూ నిన్ను టచ్ చేయలేరు అని చెప్పాడు. ఆ మాటలతో ఆమెకు కడుపు నిండిపోయినంత పనయింది. నువ్వు నాదానివి అని షాడో నమ్మకంగా చెప్తుంటే నిజంగా తాలి కట్టకుండానే అతనికి భార్య అయిపోయినట్లుగా ఫీలైంది అన్విత. భర్త అంటే భరించేవాడు అంటారు. కాని చాలామంది ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. భార్యను భరించడమే భర్తల పని అనుకుంటారు. కొంతమంది మాత్రమే భార్యలకు కష్టాలు రాకుండా చూసుకోవడమే భరించడమని అనుకుంటారు. అలాంటివారు ఎవరైనా ఉన్నారంటే అందులో మొదటి వరుసలో షాడో ఉంటాడని ఆమె అనుకుంది. షాడోకు మరింత దగ్గరగా జరిగిన అన్విత అతని ఒడిలో హాయిగా పడుకుంది. ఆమెలో భయం తాలూకు ఆలోచనలు పూర్తిగా తొలగిపోయాయని గుర్తించిన షాడో, కొత్త జాబ్ ఎలా ఉంది? మీ బాస్ ఏమంటున్నాడు అని అడిగాడు. బావుంది షాడో. మొన్న ఒక ఆటో షో కోసం మోడల్స్కి మేకప్ చేశాను. ఆ తర్వాత ఇంకా 7 ఆటో షోస్ ఉన్నాయని బాస్ చెప్పాడు. వాటి కోసం కొన్ని ట్యుటోరియల్స్ చూడాలి అని అంది అన్విత. జాబ్లో అంతా సేఫే కదా? ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని మళ్ళీ అడిగాడు షాడో. ఏం లేదని అబద్ధం చెప్పింది అన్విత. ఎందుకు లేదు? నాకు తెలుసన్విత, నిన్ను రాఘవ్ ఇబ్బంది పెడుతున్నాడు. వాడి పని నేను చూసుకుంటాను.
ఒరేయ్ రాఘవ్, నీకు నా అన్విత కావాలా అని మనసులో అనుకున్నాడు షాడో. రాఘవ్ గురించి తెలుసుకున్న షాడో ఏం చేస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.